అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం మాట్లాడుకునేది ఇప్పుడు చాలా అతి ముఖ్యమైన మాట, అవసరమైన మాట. మనం ప్రతిసారి యేసు ప్రభుతో మోకరించి ప్రార్థన చేస్తాం కదా. ఏమని చేస్తాం? ప్రభువా, నా కష్టాలు పోవాలి, నా బాధలు పోవాలి, నా అప్పులు పోవాలి, నా కన్నీళ్ళు పోవాలి, నేను ఆశీర్వదించబడాలి, అందరిలో గొప్పగా బ్రతకాలి అని మొరబెట్టుకుంటాం కదా. ఒక్క నిమిషమైనా యేసయ్యా, నేను ఎలా బ్రతికితే నీవు సంతోషిస్తావు తండ్రి, నేను ఎలా జీవిస్తే నీవు ఆనందపడతావు ప్రభువా అని ఏ ఒక్కరోజైనా మొరబెట్టుకున్నాం? ఈ కాడికి మనమే బాగుండాలి, మనమే ఆశీర్వదించబడాలి. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి సిలువ వేసేంత వరకు ఒక్క రోజైనా సుఖముందా? ఒక్క రోజైనా సుఖముందా? ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. పుట్టినప్పటి నుంచి పశులోపాకులో పుట్టిండు, అది కూడా స్థలము లేక. పుట్టినప్పటి నుంచి సిలువేసేంత వరకు మనుషులతో అవమానం, పడుకోవడానికి స్థలము లేక, పిడిగుద్దులు ఉమ్మి వేయించుకున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ఈ ప్రపంచాన్ని, ఈ లోకం కోసం. ఎందుకు? మనమందరము ఆయన పిల్లలం కాబట్టి మనము నరకానికి పాత్రులం కాకుండా యేసు ప్రభు వచ్చి పాపాలకి విముక్తి కలిగించి పరలోక రాజ్యం తీసుకుపోవడానికి కోసం, మనందరి కోసం, ఏ పాపము ఎరుగని దేవుడికి పిడిగుద్దులు, అవమానాలు, పడుకోవడానికి స్థలము లేక దేవుడికి అవసరమా? అవసరం లేదు కదా. కానీ దేవుడు అవసరము అంటాడు. మనము ఎవరి కోసమైనా ఇంత త్యాగం చేస్తామా? నెవర్ చేయం. కానీ యేసు ప్రభు మన కోసం ఎంత త్యాగం చేసి, ఒక్కసారి ఆలోచించండి. ఈ కాడికి మనమే బాగుండాలి, మనకు ఆశీర్వాదాలు కావాలి, మనకు అప్పులు పోవాలి కాకుండా, ప్రభువా నన్ను పుట్టించావు కదా, నీకోసం నేను ఎలా జీవించాలి ప్రభు, ఎలా బ్రతకాలి ప్రభు, నీ సంతోషం కోసం నేను ఏం చేయాలి ప్రభువా అని ఒక్కసారి వేడుకున్నాను. ఒకసారి ఆలోచించండి. మన కోసము రక్తం ఘోరంగా, మన కోసం రక్తం ఘోరంగా కార్చింది. ఏ పాపము ఎరుగని దేవుడు సిలువేయబడ్డాడు. కొరడాలతో కొట్టిరా, ఉమ్మి వేసిరా, పిడిగుద్దులు గుద్దిరా, మన కోసము ఇంత చేసిన దేవుడు సిలువ చేతులు కాళ్ళల్లో ఘోరంగా కొట్టిర్రు. అసలు ఎంత ఘోరంగా చేతులకి కాళ్ళకి మేకులు కొట్టిర్రు. మరి ఇంత చేసిన యేసు ప్రభుకి మనము ఆయనకి నచ్చినట్టుగా ఉండకపోతే ఏం లాభం? ఇంకా చెప్పండి మీరు. ఆయన ఏం కోరుకుంటలేడు. మనం ఏదో గొప్పగా ఆయన కోసం చేయాలని యేసు ప్రభు ఏం కోరుకుంటలే. అంత అతిగా, అంత గొప్పగా ఏం కోరుకుంటలేడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూపిస్తాడు.
యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఇంకేముంది? యేసుప్రభు అంటుండు, నా పిల్లలు నీతిని అనుసరించి, సత్యంను అనుసరించి, యేసుప్రభు బాటను అనుసరించి, యేసుప్రభుకి నచ్చినట్టు ఏ కల్మషం లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా ప్రేమతో ఉండుమనడం కంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? యేసుప్రభు సంతోషం అంట ఆయన ఆజ్ఞ ప్రకారం సత్యం, యేసుప్రభు చెప్పిన సత్యం గురించి అనుసరించుట కంటే నాకు ఇంకేం సంతోషం? అదే కదా నా సంతోషం. నా ఆజ్ఞ, నా సత్యం అనుసరించడం కంటే నాకు ఇంకేం ఆనందం? నా పిల్లల కోసము పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి ప్రతి ఒక్క మానవులతో అవమానపడి, సిలువేయబడి, కొట్టబడి, చర్మము చీల్చుకోపోయి, ఉమ్మి వేయించుకొని, పిడిగుద్దులు గుద్దించుకొని, వీటన్నిటి బాధ కంటే నా పిల్లలు నా ఆజ్ఞ, నా సత్యం అనుసరిస్తే నాకు ఇదేమీ జ్ఞాపకం రావు అంటుండే ప్రభు. యేసు ప్రభు మనం ఆయన ఆజ్ఞ ప్రకారం, నీతి ప్రకారం జీవిస్తే ఆయన కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, ఉమ్మివేయడాలు, అవమానాలు, ఏ పాపము ఎరగకపోయినా, ఏ తప్పు చేయకపోయినా వాళ్ళందరూ కలిసి యేసు ప్రభుని తప్పు అని నిందించి, వీటన్నిటికంటే అతి సంతోషమైనదంట ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం అంట, ఆయన సత్యాన్ని నడుచుకోవడం అంట. నా సత్యాన్ని, నా ఆజ్ఞని నడుచుకున్న కంటే నాకు ఇంకేం ఆనందం అంటుండే యేసుప్రభు సంతోషాన్ని మనం కోరుకుందాం. నాకు ఇంతమందితో దెబ్బలు తిన్నది నాకు ఏమనిపించదు బిడ్డ. నన్ను ఉమ్మివేసింది, పిడిగుద్దులు గుద్దింది, సిలువేసింది, మేకులు కొట్టింది, నాకు ఇవన్నీ ఏమనిపించట్లేదు బిడ్డ. మీరు నా నీతిని, నా ఆజ్ఞలని అనుసరిస్తే నాకు ఇవేం అనిపించట్లేవు బిడ్డ. కానీ నేను మీకోసం ఇంత చేసిన తర్వాత కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోకుండా మొదటగా చేసిన పాపమే మరలా చేసి నా దెబ్బలు మరలా వేయిస్తున్నారు కదా, నన్ను మళ్ళా సిలువ వేయిస్తున్నారు కదా, నన్ను బాధ పెడుతున్నారు కదా మీరు ఇలా పాపం చేసి. యేసు ప్రభు మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పటి నుంచి అయినా మనందరం, ప్రభువా, యేసయ్యా, నా కోసం సిలువేశావు, నా కోసం రక్తం కార్చావు, నా పాపాల కోసం పిడిగుద్దులు తిన్నావు, ఉమ్ము వేయించుకున్నావు కదా ప్రభువా, నన్ను క్షమించయ్యా. వాటన్నిటినీ మర్చి జాల చేయుటకు నీకు నచ్చినట్టుగా జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకోండి. ఈ క్షణమే అయిపోయింది. ఈ రోజుతో మీ పాతగత అయిపోయింది. ఈ రోజు నుంచి యేసు ప్రభుకి నచ్చినట్టు జీవించండి. ప్లీజ్, యేసు ప్రభుకి నచ్చినట్టు జీవించండి. యేసు ప్రభుకి నచ్చినట్టు జీవిస్తే ఆయన దెబ్బలు అవన్నీ మర్చిపోతాడంట. మళ్ళా మనం ఇదే పాపంలో మునిగిపోయి ఇలానే జీవిస్తే యేసు ప్రభు సిలువకి మనం ఏం గౌరవం ఇస్తున్నాం మనం? యేసయ్యా నువ్వు అంటే ఇష్టం అంటున్నాం,
కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటలేము, ఆయన నీతిని అనుసరిస్తలేము. యేసయ్యా నువ్వు అంటే ఇష్టం కాదంట. నా ఆజ్ఞని, నా నీతిని అనుసరిస్తే అంతకంటే నాకు సంతోషం ఇంకేముంది. ఈ రోజు నుంచి ప్రతి మోకాలు, ప్రభువా నీకు నేను ఎలా నచ్చేలా జీవించాలి, నిన్ను నేను ఎలా ఆనందపరచాలి అని మీరందరూ దేవునితో మాట్లాడతారని నమ్మకంతో నేను మొరపెట్టుకుంటున్నాను కదా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. ఆమేన్.